అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన తండ్రి, ఈ సందేశం అనేకమైన హృదయాల్లో ఫలించడానికి మీ వైపు ఆకర్షించబడి మీ కొరకు బ్రతకడానికి సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ చెప్పినట్లు నీ ఆహారం ఆకలి గొన్నవానికి పెట్టాలా, నీటిలో వేయాలా? ఈ యొక్క సందేశానికి మీ అందరికీ ప్రభునందు వందనములు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది, అలాగే కొన్ని కోట్ల జీవరాశి బ్రతకాలంటే కావలసింది ఆహారం. ఆహారం లేకుండా ఏ జీవి కూడా మనుగడ సాగించలేదని మనందరికీ తెలుసు. మరి ఇలాంటి ఆహారం కొరకు బైబిల్ చెబుతున్నవి ఎంతమంది దాన్ని అనుసరిస్తున్నారని ఆలోచన చేయాలి. మనిషి మనుగడకు ముఖ్యమైన ఆహారాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. ఈ భూమి మీద మనిషిని చేసిన తర్వాత
మనిషిని అణిచి అతనికి ఆకలి అనే దాన్ని దేవుడు పెట్టినట్టుగా మనం పాత నిబంధన గ్రంథంలో చాలా అధ్యాయాలు మనం చూడగలం. ఎందుకంటే మనిషి ఆకలి అనేది అతనికి దాన్ని తీర్చుకోవడానికి అవసరమైనటువంటి మరి ప్రక్రియలో రోజు కూడా శ్రమ పడాలి. ప్రతిరోజు కూడా ప్రతి మనిషి కూడా దీనికోసమే ఆలోచించాలి. సమస్త జీవకోటికి అవసరమైన ఆహారం, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని తింటున్నాయని మనందరికీ తెలుసు. అయితే ప్రతి జీవికి ఆహారం అనేది అవసరం. ఆహారం లేకుండా ఏ జీవి కూడా మనుగడ సాగించలేదు. మనిషి అయినా జీవి అయినా మరి త్రాగడానికి తినడానికి కంపల్సరిగా ఖచ్చితంగా అవసరం పడింది ఏదో ఒకటి. అయితే మనిషికి ఆకలి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే దేవుడు పాత నిబంధన గ్రంథంలో చెప్పినట్టుగా మనిషిని అణచి మనిషి కోసం ఆకలి పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ ఆకలి కొరకైనా దేవుని వైపు చూస్తామని ఆశ దేవునిది. అయితే మనిషి ఆకలి కొరకు దేవుని వైపు చూస్తారు అనే ఆలోచన మనిషికైతే లేదు. అయితే ఈ ప్రకృతిలో ఉన్న సమస్త జీవకోటి కూడా మరి దేవుని వైపు కనులెత్తి చూస్తున్నాయి. కానీ మనిషి మాత్రం దేవుని వైపు చూడడం అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. మిగతా వారెవరు కూడా చేయట్లేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఆహారం లేకుండా ఏ మనిషి అయినా బ్రతకగలడా? నీరు లేకుండా, ఆహారం లేకుండా ఎవరు బ్రతకలేరు. గాలి లేకుండా ఎంతటి మరి అవసరమైన ఈ ఆహారం బైబిల్లో ప్రసంగి గ్రంథంలో ఇలా రాయబడింది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని ఈ విధంగా రాయబడింది. ఒకసారి చూడండి దయచేసి. నీ ఆహారము నేల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అని రాయబడును. 7 8 భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగు అన్నాడు. ఈ 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది కనబడును అంటాడు. మనిషి తినే ఆహారాన్ని, మనిషి భుజించే ఆహారాన్ని నీళ్లలోను వేయాలా, నీళ్ల మీద వేయాలా? ఒక్కసారి ఆలోచించండి. నీళ్ల మీద ఆహారం ఉంటుందా? నీళ్లలోని పడవేయాలా? ఈ మాట ఆలోచిస్తుంటే చాలా చక్కగా గమ్మత్తుగా ఉందండి. నీ ఆహారం నీళ్ల మీద వేసేయి అంటున్నాడు. నీళ్ల మీద ఆహారం వేస్తే పాడైపోద్దా? పాడైపోతుంది కదా. మరి ఇదేంటి దేవుడు ఆహారాన్ని నీళ్ళ వేసామంటున్నాడు? ఆహారం ఈరోజు చాలా మంది అండి వృధా చేస్తున్నారు. పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తున్నారు. ఆ ఫంక్షన్లో చాలా మంది అతిథులకి రకరకాల మరి పదార్థాలు వండి మరి వడ్డిస్తారు. అయితే వాటిని అందరూ భుజిస్తారా? అన్నీ భుజిస్తారా అంటే భుజించరు. చాలా మట్టుగా అవన్నీ కూడా మరి డస్ట్బిన్ లోకి, చెత్త కుప్పలోకి పడేయటం మనకి తెలుసు. అంటే ఆహారం అనేది వ్యర్థం చేస్తున్నారు. ఆహారం ఒకవేళ మిగిలిపోతే దాన్ని మనం ఏం చేస్తామంటే వ్యర్థంగా పడేస్తాం. ఇక్కడ మిగిలిపోయిన ఆహారం కోసం దేవుడు మాట్లాడుతున్నాడా? నీ ఆహారం అంటే నువ్వు తినవలసిన ఆహారాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మిగిలిపోయిన దాని గురించి కాదు, కానీ నీవు తినవలసిన ఆహారాన్ని నీళ్ళ మీద వేయమన్నాడు. అదేంటి, దేవుడికి ఆ మాత్రం కూడా ఆలోచన లేదండి? ఆహారం నీళ్ళ మీద వేస్తే పాడైపోదు కదా అని మీరు అందరూ అనొచ్చు. నిజమే ప్రియ దేవుని పిల్లలారా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం కనుక చూస్తే ఒక మాట మనకి చక్కగా కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం నుంచి 6వ అధ్యాయము 6వ వచనంలోని మరియు ధ్యానారమునకు ఒక సేరు గోధుమలనియు ధ్యానారమునకు 3 సేర్లు యావలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినపడింది. ఈ మాట మనం అండర్లైన్ చేయాలండి. ఎందుకంటే నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని అంటే దేవుడు ఆహారాన్ని పాడు చేయవద్దు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయించినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోని
భక్తుడైన యోహాను గారి ద్వారా రాయించినట్టుగా మనకు అర్థమవుతుంది. అక్కడేమో నీ ఆహారాన్ని నీళ్ల మీద వేయము అంటాడు. నీ ఆహారాన్ని నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత నీకు కనబడను. ఎలా కనబడుతుంది? ఆరోగ్యంగానే పాడైపోయి ఉంటుందా? అంటే ఆహారాన్ని వృధా చేయమంటున్నాడా దేవుడు? ఆహారాన్ని పాడు చేసేసేయమంటున్నాడా? ఆలోచించండి. ఇప్పుడు దేవుని పిల్లరా, దేవుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు, కరువు కాల నాటి పరిస్థితులని గురించి అక్కడ రాసిన వర్ణను మనం చూస్తున్నాం. దేనారం అనగానే ఒక పనివాని రోజు కూలితో సమానం. అక్కడ దేనారమునకు ఒక సేరు గోధుమలనియు అంటే రాయబడిందండి. ఒక సేరు గోధుమలు అంటే ఒక రోజంతా కష్టపడితే ఒక సేరు గోధుమలు కొంటే మరి మిగతా ఆహార పదార్థాలు ఎప్పుడు కొంటారు? ఒక గోధుమలు ఉంటే సరిపోద్దా? కూర కావాలి, ఇక నూనె కావాలి, ఇలా ఎన్నో కావాలి. అవన్నీ కావాలంటే సంపాదించినంత కేవలము మరి నూనె కొరకో లేకపోతే ద్రాక్ష రసం కోసం అయితే మరి మిగతావి ఎక్కడ దొరుకుతాయి? అంటే ఈ కరువు పరిస్థితులు అనేవి మనకు అర్థమవుతుంది. మనిషికి ప్రాథమిక అవసరాలైన ఈ ఆహార వస్తువులు, సౌఖ్య వస్తువులైన ఒలివ నూనె, ద్రాక్ష రసం సమృద్ధిగా లభించే కాలాన్ని గురించిన మాటలా ఇవి. ఒకసారి ఆలోచించండి. నిజంగా ఒలివ నూనెని, ద్రాక్ష రసాన్ని పాడు చేయవద్దని హెచ్చరిక భూ నివాసులందరికీ కూడా గొప్ప కరువుని ఉందని, కాలం ఉందని స్ఫురింపజేస్తుంది. సో కనుక ప్రతి వారు కూడా ఆలోచన చేయాలి. నిజంగా దేవుడు ఇక్కడ ఆ కాలంలో ఒక దేనారానికి 16 రెట్లు, 8 నుంచి 16 రెట్లు మరి ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలు కొనాలంటే సరిపోలేని పరిస్థితులు, కేవలం ఒకటి మాత్రం కొనుక్కుంటే వర్కౌట్ అవ్వలేని పరిస్థితులని పాడు చేయొద్దు, ఆహారాన్ని పాడు చేయొద్దు అన్నాడు. ఆహారాన్ని పాడు చేయగా మరి ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. ఎలా భద్రం చేసుకోవాలి? ఎలా దాన్ని జాగ్రత్త చేసుకోవాలి? ఒకవేళ జాగ్రత్త చేసుకుంటే దేవుడికి ఏమి ఇష్టపడతాడా? లూకాసు వార్త నుంచి 12వ అధ్యాయం మనం చూద్దామండి. లూకాసు వార్త నుంచి 12వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఆహారాన్ని ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా భద్రం చేస్తున్నాడు. అలా భద్రం చేస్తున్న వ్యక్తి గురించి దేవుడు అన్న మాట మనం చూడాలి. ఇక్కడ ఆహారాన్ని మీరు పాడు చేయొద్దు అన్నాడు. కరువు కాలం ఉంది. ఆ కరువు కాలంలో మీరు ఇబ్బంది పడకుండాలంటే ఆహార పదార్థాన్ని మీరు పాడు చేయొద్దు అంటే భద్రం చేయమన్నాడు. ఇక 12వ అధ్యాయం లూకాసు వార్తలు అంటున్నాడు, 19వ వచనం నుంచి మనం చదువుకున్నాం. 18, 19 వచనం నుంచి చదువుకున్నాం. సో 16 లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 19 వచనం వరకు మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పును. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఎలాగూ చేతును, నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటి ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందనని అనుకునేను. 20వ వచనం, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవనివగనని అతనితో చెప్పును అన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు నీ ఆహారాన్ని నేల మీద వేయమని చాలా దినముల కనబడిన తర్వాత పాడైపోద్దని చాలా మందికి ఆలోచన వస్తుంది. అలా పాడైపోద్దని అనుకున్న ప్రతి వాడికి కూడా దేవుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలోని, ఇదిగో ఆహారాన్ని, నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దని మరి ఒక స్వరము 4 జీవులకు చెప్పడం అనేది అక్కడ వినడం మనం చూస్తున్నాం. ఇలా పాడు చేయకుండా ఒకవేళ దాచిపెడితే ఎలా ఉంటది? ఒక ధనవంతుడికి భూమి చాలా సమృద్ధిగా పండింది. మళ్ళీ ఎవరికైనా పంట విపరీతంగా పండితే ఏం చేస్తారండి? ఎవరైనా దాన్ని ఏం చేస్తారంటే కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేయడానికి చేస్తారు. దాన్ని చక్కగా కొట్లలోని భద్రపరచడమే చేస్తారు. ఇతను కూడా అదే చేశాడండి. చేసి ఏమన్నాడంటే నా ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి,
ఆయన ఏమనుకున్నాడో ఆయన ఒక్కసారి ఆ ధనవంతుని ఆలోచన మనం చూద్దాం. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు ఆయన దగ్గర స్థలం లేదంట. మరి ఇంకా ఎక్కువైన స్థలంలో ఎక్కువైన మరి ఆ కొట్టుని ధాన్యాన్ని దాచి కొట్టుని. ఈరోజు మనం కోల్డ్ స్టోరేజ్ అని అంటున్నాం. ఈరోజు FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి ఆహారాన్ని నిల్వ చేస్తుంటారండి. ఎప్పటికీ భారతదేశ అవసరాల కోసం మరి 5.3 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలని మరి ధాన్యం అనేది ఇతర పదార్థాలు అనేవి దాచారు. పెద్ద పెద్ద గిడ్డంగి గోడౌన్స్ కట్టారు. ఇతను కూడా అలాగే కట్టాలనుకున్నాడు. అలా కట్టిన తర్వాత ఏమన్నాడో చూడండి. ఇంకా ఆయన మనసులో ఆలోచన చెప్పుకున్నాడు, నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఏమన్నాడు? తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందును. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి. ఇంకా ఆహారం పాడైపోద్దేమో అని చింత లేకుండా ఆహారం భద్రం చేసుకున్న తర్వాత ఇంకా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని మరి సమకూర్చబడినది. ఇంకేం చేయాలంటే సుఖించుము, తినుము, త్రాగుమని చెప్పుకుంటాడట. ఈ ఆలోచన దేవుడికి నచ్చిందా లేదంటే ఇది కూడా దేవుడికి నచ్చలేదంట. ఎందుకంటే నీకు సమకూర్చబడిన ఆహారాన్ని నువ్వే తిని త్రాగి సుఖిస్తే నీ వరకు అది మంచిదే. కానీ పండిన పంట అంతా కూడా నీ ఒక్కడి కొరకేనా, నీతో పాటు ఉన్నవారి కొరకున్నా, అందరి కొరకున్నా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తే మంచి మాట ఏంటంటే ఆ పంట ఒక్కడే తినాలనుకుంటున్నాడండి. ఒక్కడే అనేక సంవత్సరాలకు ఏంటి అవసరమైన ఆహార పదార్థాలని సమకూర్చుకున్నాడు. అంటే ఎవరికి పెట్టట్లేదు. ఈ ఆలోచన చాలా తప్పు. నీకున్న ఆహారాన్ని నీవు తిను, మిగిలినది మిగతా వారికి పెట్టాలి. ఈరోజు అలా పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు దేవుని పిల్లరా, ఈ కరోనా లాక్డౌన్ టైంలో చాలా మంది అండి ఆకలి దప్పుల చేత మరి చచ్చిపోతున్నారు. ప్రభుత్వము ప్రతి వారికి కూడా బియ్యం, గోధుమలు, శనగలు సప్లై చేసింది కదండి. పేదలైన వారికి ఎందుకు చచ్చిపోతారా అంటారేమో మీరు. చాలా మంది అండి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పొట్ట చేత పట్టుకుని వెళ్ళారండి. ఈ యొక్క లాక్డౌన్ టైంలో పనులు లేక, అక్కడ తినడానికి తిండి లేక, ఆకలితో ఖాళీ కడుపుతో కొన్ని వందల వేల కిలోమీటర్లు నడవడానికి సిద్ధపడిపోయారు. అలా నడిచి 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 మధ్యలోని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, ట్రైన్లోని, లారీల్లోని అండి ఎంతో మంది ప్రయాణం అయిపోతుంది. రోవలోని చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది. ఆహారం లేకే చచ్చిపోయారు వాళ్ళందరూ, లేకపోతే తిండి లేకే చచ్చిపోయారు. మరి ప్రభుత్వం ఇంటి దగ్గర ఉన్నోడికి ఇచ్చారు కానీ ప్రయాణాలు వచ్చి సిద్ధపడే వారికి ఏమాత్రం సప్లై చేయడానికి చాలా మంది చచ్చిపోయారు. ఈరోజు చాలా మంది ధనవంతులు నడవడానికి అవకాశం లేకపోతే ప్రత్యేకమైన విమానాలు కట్టించుకెళ్తున్నారు. 10 లక్షలు 12 లక్షలు పెట్టి 180 మంది ప్రయాణించవలసిన ప్రయాణికులతో వెళ్ళవలసిన విమానాన్ని కేవలము వారే 4 కుటుంబీకులు, ఒక కుటుంబంలో 4 కలిసి ఒక స్పెషల్ ప్రత్యేకమైన ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళి ఈ దేశంలో చాలా మంది ఆకలితో చచ్చిపోతున్నారు. మరి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తులు ఉన్నప్పుడు కూడా ఆకలితో చనిపోయే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? స్వార్థం. ఆ స్వార్థం వలననే మన కళ్ళ ముందున్న చాలా మంది చచ్చిపోతున్నారు. నిజంగాండి రోడ్డు మీద వెళ్తున్న పిలిచి ఎవరో మంచి మనసు కలిగిన వారు ఒక పూట ఆహారం పెట్టి పంపిస్తున్నారు, కానీ చాలా మంది పెట్టట్లేదు. ఈరోజు మన క్రైస్తవులు చాలా మంది అండి సేవా పరిచర్య అంటేనే క్రైస్తవులు అని ముందుగా చెప్పుకుంటారు. మిషనరీ వరకు చేసింది మనమేనండి అత్యధికంగా. అలా అత్యధికంగా మిషనరీ వరకు చేసే క్రైస్తవులు కూడా చాలా మంది అండి, చాలా మంది పెద్ద పెద్ద సంస్థలు, కొన్ని లక్షలు కోట్ల రూపాయల ఆదాయం కలిగిన సంఘాలు, నిజంగా కొన్ని కోట్లు విదేశాల నుంచి ఆర్జించిన సంస్థలు
సేవకులు ఎందరికి సహాయం చేశారో నాకు తెలియదు, కానీ మీరు చేసిన సహాయం ఏ కొద్ది మందికి చేరింది. ఇంకా చాలా మంది చేయడానికి మీకు అవకాశం ఉన్నా చేయలేకపోయారు. చాలా చిన్న సంఘాలకు కూడా చేయడానికి అవకాశం ఉన్నా చేయలేకపోయారండి. నిజంగా ఎంతసేపు మన తిండి మన గోలే అని ఆలోచిస్తే మీకు ఈ మాట మీకు కూడా వర్తిస్తుంది. నా ప్రాణముతో తినము త్రాగుము సుఖించుము అని చెప్పుకుంటున్న వాటితో ఆహారాన్ని వ్యర్థం చేయొద్దని చెప్పిన దేవుడు ఆహారాన్ని వ్యర్థం చేయలేదు, దాచుకుంటున్నాము. మా పిల్లలకి అవసరమని చెప్పి దాచుకుని నువ్వు అనుకుంటున్నావేమో. నీ స్వార్థపూరితమైన ఆలోచన చాలా తప్పు. ఈ భయంకరమైన ఆలోచన చాలా తప్పు. దాన్ని మార్చాలి, దాన్ని విడిచిపెట్టాలి వెంటనే. ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఏనాటికి ఆనాడే మన్నాని సమకూర్చుకోమన్నాడండి. ఎందుకంటే అనుదినము మాకు ఆహారము దయచేయము దేవాన్ని యేసుక్రీస్తు ప్రార్థన నేర్పించారు చూడండి. ఎందుకంటే అది పరిస్థితి. ఏ రోజుకి ఆ రోజు ఆహారం కూలివాని వాళ్ళు సంపాదించుకుంటే తిండి వాల్యూ తెలుస్తుంది, తిండి పెట్టినట్టు వాల్యూ తెలుస్తుంది. వాళ్ళ అత్యాశకు వెళ్ళిపోయి విశ్రాంతి మునుపు రోజు సంపాదించుకుంటే ఓకే, కానీ విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత కూడా ఎక్కువగా సమకూర్చుకుంటే కంపు కొట్టేసిందట. ఈ రోజు అలాగే ప్రతి ఆహార పదార్థం నీకు సరిపడినందుకు మిగిలింది కంపు కొట్టి పాడైపోతే ఎంత బాగుండును. ఎవడైనా దాచుకుంటాడా? దాచుకోడండి, దాచుకోడు. ఈ రోజు అలాగా ఆహార పదార్థాలు ఏవి కంపు కొట్టి పాడైపోవట్లేదు కాబట్టి నువ్వేమో గిడ్డంగిలో దాచుకుంటున్నావు. ప్రజల ఆహారం తినవలసిన అంతటి నువ్వు ఒక్కడే దోచుకుంటున్నావు. నిజంగా ఆ రోజు మన్నా మరి హెచ్చుగా కూర్చున్నోడికి ఎలాగైతే కులిపోయినట్టు జరిగింది, ఈ రోజు అలా జరిగితే ఎంత బాగుందండి. ఈ రోజు దేవుడిని అందుకే చూస్తారు. కడుపు నిన్నోడు దేవుడితో పని లేదండి, కడుపు ఎండినోడికి దేవుడితో పని. ఆ కడుపు నింపు దేవుడా అని ఆహారం పెట్టేవాడి వైపు చూస్తారు. ఆకాశ పక్షులని కూడా దేవుడి వైపు, జీవకోటంతా కూడా దేవుడి వైపు అదే చూస్తారు. తండ్రి మాకు ఏదైనా ఆహారం దయచేయమని. ఈ తిన్నవాడితో తృప్తిగా పొందుతుంది. మనిషి ఎంత తిన్నా సరే తృప్తి లేదండి. మనిషికి ఎంత తిన్నా తృప్తి లేదు. ఆలోచించండి. ఇలాంటి మనుషులు స్వార్థపూరితంగా కోట్ల మంది మన కళ్ళ ముందు చచ్చిపోతున్నా, వందల వేల మంది, కొన్ని పదుల మంది చచ్చిపోతున్న చలనం లేని వారికి ఆహారాన్ని దాచుకుంటున్న వారందరి గురించి చెప్తున్న మాట ఈ మాట. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని అనుకుంటున్న గొప్ప గొప్ప క్రైస్తవ మిషనరీలారా, గొప్ప గొప్ప సేవకులారా, అనేక మందికి సహాయం చేసే అవకాశం ఉంది. ఏ కొద్ది మందికో సహాయం చేసి నా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటున్న వాళ్ళరా, మీ అందరికీ వందనాలు. నిజంగా మీరు కూడా ఈ ధనవంతులు లాంటి ఆలోచనలు ఉంటుంది. దయచేసి ఇకనైనా విడిచిపెట్టండి. ఎందుకంటే పరలోకం వెళ్ళాలి. ఏముందండి, తింటాం, మళ్ళీ దాన్ని బహిర్భూములు విసర్జిస్తాం. తిని విసర్జించే దానికోసం ఆశపడకండి. ఈ భూమి మనల్ని ఏదో ఒక రోజు మనకు తిన్నది విసర్జించడం, ఇది కూడా మనం విసర్జిస్తుంది. కానీ పరలోకం కోసం ఎదురు చూడండి. ఖచ్చితంగా పరలోకం మనం దక్కించుకుంటాం. ఈ ధనవంతుడి ఆలోచన దేవుడికి నచ్చలే. ఆహారాన్ని నిలవ చేసి దాన్ని చాలా సంవత్సరాలు సుఖించాలన్న ఆలోచన దేవుడికి అస్సలు నచ్చలే. నచ్చక ఏమన్నాడంటే, ఒరే వెర్రివాడ, ఈ రాత్రిని ప్రాణమును అడుగుతున్నారు అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కళ్ళ ముందున్నవాడు ఎవడైనా ఆకలితో చచ్చిపోతే నీదే తప్పది. నీకు కలిగింది వాడికి పెట్టాలి, షేర్ చేసుకోవాలి. సో గాలిని షేర్ చేసుకుంటున్నాం. ఎవరో పీల్చి వదిలేసిన గాలి అది మళ్ళీ ప్యూరిఫై ఎరుకు వస్తే మళ్ళీ దాన్ని పీల్చుకుంటున్నాం. నీరుని షేర్ చేసుకుంటున్నాం. మనం వాడి నీరు సముద్రాలకు వెళ్లి ఆ సముద్రాల నీళ్లు మళ్ళీ ఆవిరయ్యి పైకి వెళ్లి మళ్ళీ వర్షంగా పడుతుంది. వాడన్నిటినీ షేర్ చేసుకుంటున్నాం. ఆహారం కూడా షేర్ చేసుకోవాలి కదా. షేర్ చేసుకోకపోతే ఈ స్వార్థపూరితమైన ఆలోచనకు మూల్యాన్ని మాత్రం తప్పనిసరిగా చెల్లించుకోవాలి. సహోదరి సహోదరులారా, ఆలోచించండి. నీ ఆహారం ఆకలి ఉన్నవాడికి పెట్టాలి. ఈ రోజు నిజంగా నీ ఆహారం ఆకలి ఉన్నవాడికి పెట్టకపోతే నువ్వు భక్తుడివే కాదు, నువ్వు అసలు దేవుడికి ఇష్టడివే కాదు. యెషయా గ్రంథం నుంచి 58వ అధ్యాయంలో ఉపవాసం గురించి చెప్తూ ఒక మంచి మాట చెప్పాడండి దేవుడు. చూద్దామండి. యెషయా గ్రంథం నుంచి 58వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకుండటి, దిక్కమాల భేదం ఏంటో చేర్చుకుంటూ, వస్త్రహీనుని కనబడినప్పుడు వానికి వస్త్రమునిచ్చుటి, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంట. దేవునికి ఇష్టడికి నువ్వు బ్రతకాలనుకుంటే, దేవునికి నచ్చినట్టుగా నువ్వు ఉండాలనుకుంటే, ఇదిగో నీ ఆహారాన్ని ఆకలి ఉన్న వాడికి పెట్టాలి.
నీ ఆహారాన్ని ఆకలి కొన్నవాడికి పెట్టు. ఉపవాసం ఉపవాసం అని చెప్పి చాలా మంది ఉపవాసాలు చేస్తున్నారు, కానీ ఎంతమంది అండి నీవు తినడం మానేసిన ఆ రోజు ఆ పూట భోజనాన్ని ఇతరులు పెడుతున్నారు. అలా పెట్టకపోతే అసలు ఇది ఉపవాసమే కాదు. దానికి ఉపయోగపడే ధనాన్ని ఖర్చు పెట్టకపోతే ఉపవాసమైనా దేవుడికి నచ్చిందేనా? కాదు. ఉపవాసం అంటే మన తిండి మానేసి కాదు, కానీ మన తిండి మనం మానేసి మరొకరికి పెట్టడం ఉపవాసం. మన తిండి మానేసి ప్రార్థన చేస్తే అది ఉపవాసం అని మనం అనుకున్నాం. మనం కొనుక్కోవలసిన బట్టలు మానేసి మరొకరు బట్టలు కొనేసి పెట్టడమే ఉపవాసం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆహారం తింటే నీకు సంతోషం వస్తుందేమో, బట్టలు వేసుకుంటే నీకు సంతోషం. ఆలోచిస్తున్నారా? ఆహారం తింటే సంతోషం, బట్టలు వేసుకుంటే సంతోషం. సో అలాగే నీ సంతోషాన్ని కట్ చేసుకుంటూ ఎదుటి వాడిని సంతోషపడడానికి వాటిని పెట్టు. అది దేవుడికి సంతోషం, అది దేవుడికి ఇష్టం. నీ ఇష్టాల్ని నువ్వు నెరవేర్చేసుకుంటూ దేవుడికి నచ్చింది అనుకుంటూ నువ్వు ప్రేమలో బ్రతికేస్తూ నిజంగా నువ్వు భ్రష్టుడివే గాని భక్తుడివే కాదు. దేవుడికి ఇష్టడిగా నువ్వు ఉండాలంటే ఈ భ్రష్టత్వం నువ్వు వదులుకోవాలి. అలా వదులుకోవాలంటే ఉపవాసం అని చెప్పి మోకాలేసి ప్రార్థన చేస్తాను మంచిదే, కానీ ఆ రోజు మానేసిన ఆ తిండిని మరొకరు పెట్టు. ఈ రోజు కొత్త బట్టలు కొనుక్కోవాలని ఉపయోగపడుతున్నా ఆ డబ్బుల్ని మరొకరు సంతోషానికి, మరొకరు ఆకలి తెచ్చడానికి, మరొకరు చలి పోగొట్టడానికి ప్రయత్నించే. అది దేవుడికి ఇష్టమే. ఈరోజు చాలా మంది చేయట్లేదండి. పేరుకు భక్తులుగా ఉన్నారు, చాలా మంది క్రైస్తవ భక్తులే, కానీ దేవుడికి ఇష్టమైనట్టు ఎవరు చేయట్లే. అంటే మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆహారాన్ని ఎంతమందికి పంచిపెట్టాడో? ఒక్కసారి 5,000 మంది కంటే ఎక్కువగా ఉన్నవారికి పంచిపెట్టాడు. కేవలం కొన్ని రొట్టెలు కొన్ని చిన్న చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టాడండి ఆయన. మీకు పెట్టాలనే మనసు ఉంటే పట్టించండి. చాలా మంది అండి, చాలా సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు. ఈ లాక్డౌన్ టైంలోనే మీరు ఎందరికి భోజనం పెట్టింది మీ సంఘం ఒకసారి ఆలోచించండి. సంఘంలో ఉన్నవారులారా మీరు ఎందరికి భోజనం పెట్టారు ఈ లాక్డౌన్ టైంలో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కడికైనా కడుపు నింపారా? ఒక్కడికైనా ఆకలి తీర్చారు? ఒక్క పూటైనా తీర్చారా? పిలుపునిస్తే చాలా మంది స్పందించిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి. ఇదిగో సేవకులు ఎందుకు చెప్పారో మనం వినాలి కదా, ఒక్కరు కూడా చేయలేదండి. డబ్బులు లేవండి అంటున్నారు. నీకు డబ్బులు కావాలా? అసలు నీకు చెయ్యాలనే మనసుంటే డబ్బులు అనేది మ్యాటర్ కాదు. నువ్వు చేయాలని నీకు ఆలోచన ఉంటే డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో మ్యాటర్ కాదు. నీ దగ్గర మనసు ఉన్నప్పుడు నువ్వు 10 మందితో దాన్ని చెప్పినప్పుడు మనిషి ₹1 ఇచ్చిన 10 మంది కలిస్తే 10 రూపాయలు, ఆ 10 రూపాయలతో మరి ఏదైనా వాడికి పెట్టచ్చు. నిజంగా నీకు చెయ్యాలన్న మనసు లేదు, నా దగ్గర డబ్బులు ఉంటే నేను చేసేవాడు అనుకుంటాడు. ఒకవేళ నీ దగ్గర డబ్బులు మరీ లేవా? ఈ కరోనా లాక్డౌన్ టైంలో మనం ఏమైనా అడుగుతున్నామండి? నిజంగా మనం తినలేదండి, మనం త్రాగలేదా? ఇంట్లో శుభ్రం తిన్నాం కదా. మన ఇంట్లో ఏం ప్రాబ్లం ఏం చెప్పండి? హౌస్ రెంట్లు కట్టేసాము, కరెంటు బిల్లు కట్టేసాము, అన్ని కట్టుకున్నాం. ఒకరికి డబ్బులు ఇవ్వడానికి లేదు, అసలు ఇంక మనసు లేదు. 100 రూపాయలు ఉంటే అబ్బాయి ఈ 100 రూపాయలు ఏం సరిపోతాయి అంటే అనుకుంటాను. ఇంక నీ 100 రూపాయలతో ఏమొస్తాయి అనుకుంటాను. కానీ చెయ్యాలనుకున్నాడు ₹1 ఉంటే చాలు, ఈ రూపాయలతో నేను వాళ్ళకి ఎవరికైనా భోజనం పెట్టగలను. ఇలాగా ఆయన దగ్గర ఉన్నది ₹1, కానీ ఒక 30 మందిని కలిస్తే మనిషి ₹1 ఇచ్చిన సరే మనం చేసే పని బట్టి వాళ్ళు మనం కొందరు ప్రోత్సహించి ముందుకు వస్తారు. సరే మంచి పని చేస్తుంది కదా అని చెప్పి అలాగే చేశారండి. కొమ్మాదులని ఇలా రోడ్డు మీద నడిచి వెళ్తున్న వాళ్ళందరికీ భోజనం పెడదామని కొమ్మాది చచ్చి పిల్లలు చెప్పగానే వారందరూ ముందుకు వచ్చారు. వీళ్ళు చూసి ఆ వీధిలోని అన్ని జనులు కూడా ముందుకు వచ్చి సహాయం చేశారండి. నువ్వు చేయాలని మనసుంటే ఖచ్చితంగా వస్తావు, కానీ సాకులు చెప్పావు. నీ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు నీ దగ్గర పెట్టుకొని నీ అవసరాలు మాత్రమే తీర్చుకుంటూ ఎదుటివాడు పట్టించుకోకపోతే దేవుడు లెక్క అడగడా? దేవుడు మన తీర్పులోకి తీసుకురాడా? దేవుడు మనల్ని వదిలేస్తాడా? ఆలోచించండి. ఆ ధనవంతుడు తను సుఖపడాలనుకున్నాడు కాబట్టి వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణాన్ని తీసేస్తే నువ్వు సంపాదించింది ఎవరికి రా అంటాడు. నువ్వు ఎవరికి అన్నాడు. మరి నువ్వు సంపాదించుకుంది ఎవరికి? చాలా మంది ఉన్నారు. అబ్బాయి మరి చాలా చిన్న సంఘాన్ని నేను ఏం చేయగలను? నువ్వు 100 మందికి భోజనం పెట్టలేకపోవచ్చు, 5గురు పెట్టచ్చు కదా, ఒక్కడికైనా పెట్టచ్చు కదా. పెట్టగలిగారా ఈ కాలంలో?
దుమ్మెత్తిపోస్తున్నారండి. క్రైస్తవ మిషనరీలు కదా, వీళ్ళందరూ గొప్ప సేవలు చెప్పుకున్నారు కదా. సేవ అంటే క్రైస్తవులు అంట కదా. ఏ క్రైస్తవుడిని త్రోవలోని సొమ్మసిల్లు పడిపోతున్న వాళ్ళని వారి గమ్యస్థానాలు చేర్చడానికి బస్సులు పెట్టారు. ఏ పరిచారకుడు అండి వారి గమ్యస్థానాలు చేర్చడానికి వాళ్ళకి ట్రైన్లు ఏర్పాటు చేశారు అంటున్నారండి. నిజంగా పత్రికలు కొన్ని ఆర్టికల్ చూసి చాలా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడదు. మనమే కదండి ముందుండాలి పరిచర్యకి. లేరండి, చాలా మంది లేరు. నీకు పెట్టాలన్న మనసు లేదండి. నిజంగా నీకు పెట్టాలన్న మనసు ఉంటే మాసిదోనియ వారి యొక్క ఆలోచన చూడండి. వారి దగ్గర లేకపోయినప్పుడు కూడా వాడు తమ సామర్థ్యం కొలదియేగాక సామర్థ్యాన్ని మించి కూడా ఇచ్చినట్టుగా వారి గురించి పౌలు గారి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మనసుంటే మార్గం ఉండదా? ఆలోచించండి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూద్దామండి. మా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. 4 వచనాలు. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలా అనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారి నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిన వారు నిరుపేదలైన వాళ్ళ దగ్గర ఏం లేదు. నిరుపేదలను లేనోడే పెట్టే మనసు ఉందని చెప్పారండి. వాళ్ళ దగ్గర లేదు కానీ పెట్టే మనసు ఉంది. ఆ పెట్టే మనసు నుండి ఏం చేశారు చూడండి. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరికిన పరిచర్యలోను పాలుపొందు విషయంలోను మనపూర్వకంగా మనం వేడుకొంచు వారు తమ సామర్థ్యం కొలదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారు. నిరుపేదలైన వారి సామర్థ్యం కంటే ఎక్కువగా ఇస్తే ఈ రోజు సంఘాల్లోనూ మీరందరూ ఇంకెంత ఇవ్వచ్చు, ఇంకెంత చేయొచ్చు. చెయ్యలేదే. ఇది మనకు దోషం కాదా? నీవి లాక్డౌన్ అంతా కూడా తినేసాం. ఈ లాక్డౌన్ అంతా మనం తినేసి ఈ లాక్డౌన్ అంతా తినేసాను. మనం ఈ లాక్డౌన్ లో మనం ఎందరికి పెట్టగలిగాం, ఎందరికి మనం నిజంగా మనం చేయగలిగాం. అలా చేయకపోతే దేవుడికి లెక్క చెప్పాలి వద్దా? ఆలోచించేయండి. ప్రతి దేవుని పిల్లరా, ప్రతి వాడు ఖచ్చితంగా దేవుడికి లెక్క చెప్పవలసిన సమయం అయితే ఉంది. ప్రేమైన దేవుని పిల్లరా, నీకు పెట్టాలని మనసుంటే పేదవాడివైనా పెట్టచ్చు. సో కనుక ఆలోచించండి. నేను చాలా మందికి పిలిపిస్తే చాలా కొద్ది మంది మాత్రమే స్పందించారండి. ఇంకో మిగతా మీరందరూ కూడా ఆలోచించాలి. పొరపాటు చేస్తున్నారు. ధనవంతుడు లాంటి ఆలోచన మీలో ఉంటే తీసేయండి. మాసిదోనియ సంఘస్థులు లాంటి ఆలోచన మీకు కావాలి. దేవుడు కోరుకున్న ఆలోచన అదే. దేవుడికి నచ్చిన మనసు అదే. దేవునికి ఇష్టమైన పిల్లలు చేసే పని అదే. సోదర సోదరులారా, ఆలోచించండి. మరి ఇదేంటని మీరు ఎందుకు కబుర్లు చెప్తున్నారు కదా, ఎన్ని మాటలు చెప్తున్నారు కదా, నీ ఆహారం నేల మీద వేసేయి, అది చాలా దినమైన నీకు కనబడినట్టే. ఆహారం నేల మీద వేయమంటే, నేల మీద వేయడం అంటే అది పాడైపోవడానికి కదండి, పాడు చేయడానికి కాదు. ఆలోచించండి. దీనికి కొంతమంది కొన్ని రకాల ఆలోచన చెప్తున్నారు. మొదటిగా దీన్ని మనం ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడలేదు. నేల మీద నీ ఆహారం వేయము అంటే ఇది ఏ ప్రజల పట్ల దాతృత్వాన్ని సూచిస్తుందని కొంతమంది భావించారు. కొందరైతే ఇది సముద్ర వ్యాపారాన్ని సూచిస్తుందని భావించారు. ప్రియదేవుని పిల్లరా, ఇందులో ఏది వాస్తవం ఆలోచించండి. సో ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చెప్పినట్టుగా ఆహారం నేల మీద వేయమంటే చాలా దినాలైన తర్వాత అది కనిపించినంటే ఖచ్చితంగా ప్రకటన గ్రంథంలోని విస్తారమైన జనాల్ని సముద్రముతో పోల్చడం జరిగింది. సో నీళ్లతోని పోల్చంటే ఇక్కడ జనాల్ని నీళ్లతో పోల్చడం అనేది మనం చూడొచ్చు. నీ ఆహారం నీళ్ల మీద వేయము అంటాడు. నీళ్ల మీద వేస్తే చాలా దినములైన తర్వాత కనబడిన ఏంటి? సాధారణంగా రైతులు వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయ పద్ధతులు కనుక మనం పాటిస్తే, వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయంలో 2 రకాల పద్ధతులు ఉంటాయి. నీరు సమృద్ధిగా నీరు ఎక్కువగా పొలంలో నిలిచినప్పుడు చేసేది ఏంటంటే మరి తడి పంట అంటారు, ఆరి పంట అంటారు. అదేం చేస్తారంటే నీళ్ళల్లోనే భూమిని చదును చేసేసి దుక్కి పెట్టేసి సో అందులో నీళ్ళలోనే ఉంటుంది. కానీ నీళ్లు నింపేసిన తర్వాత విత్తనాలు వేస్తారు. ఆ మొక్క అలా పెరిగి పెద్ద అందులో నుంచి వస్తుంది. ఏదో ఒక రకంగా పద్ధతి అయితే, మరో పద్ధతి ఏంటంటే మామూలు భూమిని దున్నేసి దానికి కొంచెం చిన్నగా తడి పెట్టి ఆ తడి ఉంటుంది కానీ ఆ తడిలోని విత్తనం వేస్తారు. మళ్ళీ దాన్ని ఆరికి చదును చేస్తారు. కొన్ని దినాలైన తర్వాత మొలకెత్తారు. దానికి నీళ్లు కట్టడం అనేది ఒక పద్ధతి. సో కనుక నీళ్ళల్లోనే మొదటిగా ఈ పంటను వేయడం మనకు తెలుసు. సో ఆరి పంట అంటారు. ఆరి పంట ఏంటంటే తడి నీరులోని విత్తనాలు చెల్లి చేసే పద్ధతి.
అలా నీటిలోని విత్తనాలు చెల్లి వేస్తుంది. కొద్ది దినాలు అయిన తర్వాత అందులో నుంచి ఖచ్చితంగా పంట పైకి వస్తుంది. అది అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ నీళ్ల మీద ఆహారం వేయము, చాలా దినముల తర్వాత అది నీకు కనబడును అంటే దాని అర్థాన్ని మనం ఒక్కసారి చూద్దామండి. ద్వితీయోపదేశ కాండం నుంచి 10 ఇది నీ ఆహారం బీదలకు పంచిపెట్టడం అనే దాని గురించి సూచిస్తుందండి. సో ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన ఓ మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనంలోని చెప్పిన ఈ మాట మనం చూస్తే చాలా బాగుంటదండి. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలను, వానికి ఇచ్చినందున మనసులో విచారపడకూడదు. ఇందువల్ల నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నింటిలో నువ్వు చేయ ప్రయత్నములన్నింటిలో నిన్ను ఆశీర్వదించును అంటున్నాడండి. సో ప్రియమైన దేవుని పిల్లలారా, విడుదల సంవత్సరం 7వ సంవత్సరం సమీపమైన చెడతలంపు నీ మనసులో పట్టుకుంటున్నట్లు జాగ్రత్త పడడం. భేదవాడు నీ సహోదరుని ఇట్లా కటాక్షం చూపక వానికి ఏమి ఇయ్యకపోయిన పక్షమంది వాడు ఒకవేళ నిన్ను గురించి యెహోవా మరిపడ్డ నీకు పాపం ఒక నువ్వు నిశ్చయముగా వానికి ఇవ్వాలని, భేదవానికి నువ్వు నిశ్చయముగా ఇవ్వాలి. వానికి ఇచ్చానని మనసులో విచారపడద్దు. ఇందువల్ల నీ దేవుడిని యెహోవా నీ కార్యములన్నింటిలో నువ్వు చేయ ప్రయత్నములన్నింటిలో నిన్ను ఆశీర్వదించును. సో కనుక మనం భేదలకు ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే అది తిరిగి నీకు వస్తుంది. దేవుడు నీకు మరో విధంగా దానికి నీకు అనుగ్రహిస్తాడు. సో కనుక ఒకరికి నువ్వు చేస్తే తిరిగి అది నీకు మరలా వస్తుందని చెప్పడాన్ని, నీళ్ల మీద నీ ఆహారం ఏమో చాలా దినములైన తర్వాత అది నీకు దొరుకును అని చెబుతున్నట్టుగా మనందరూ కూడా గమనించాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, అంటే దేవుడు వాక్యాన్ని మనం విత్తి వెళ్ళిపోతే కొన్ని దినాలైన తర్వాత దాని యొక్క పంటని, దాని యొక్క ఫలాన్ని మనందరం కూడా చూడగలం. అయితే ఎంతమంది అలా దేవుడు వాక్యాన్ని విత్తి వెళ్ళిపోతున్నారు? ఇక్కడ ఆత్మీయ ఆహారం గురించే కాదు, శరీర సంబంధమైన ఆహారం గురించి కూడా మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పినట్టుగా నీ ఆహారము నేల మీద వేయము అని చెప్పిన ఈ మాటని ఒకసారి ఆలోచిస్తే చాలా మంచి అర్థాన్ని మనకి తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం నుంచి 32వ అధ్యాయం 20వ వచనంలో సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. అంటే జలముల మీద విత్తనాలు చెల్లేవాడు ధన్యుడు అవుతాడు. ఎందుకంటే పంట విస్తారంగా వస్తుంది, అది నీకును అనేక మందికి ఉపయోగపడుతుంది. సో కనుక జలముల మీద పంట వేయము, చాలా దినములందరూ దాన్ని చూడంటే దాన్ని వ్యర్థం చేయనట్టు కాదు, పేదలైన వారికి సహాయం చేయడం అని అర్థం. ఆలోచిస్తున్నారా? సో జలముల యొద్ద విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చి మీరు ధన్యులు అంటాడు. కనుక బేదలైన వారికి, దేశమందు బేదలైన వారికి ఆహారాన్ని పంచిపెట్టేవాడు ప్రతివాడు కూడా ధన్యుడు. నిజంగా నీ ఆహారాన్ని దేవుడు పాడు చేయమని ఎక్కడా చెప్పలే. నీ ఆహారాన్ని దాన్ని వృధా చేయమని ఎక్కడా చెప్పలే. అలాగని నీ ఆహారం నీకు నువ్వు ఒక్కడవే దాన్ని చాలా సంవత్సరాలు సరిపడను నీకు నువ్వు స్వార్థబుద్ధి దాచుకోవడం కూడా దేవుడికి ఏమాత్రం నచ్చవు. దాన్ని పాడు చేయడం దేవుడికి ఇష్టం లేదు. అలాగని దాన్ని నువ్వు ఒక్కడే అనుభవించడం దేవుడికి ఇష్టం లేదు. అందరితో కూడా పంచుకోమని చెప్పాడు. మనకున్నది అందరితో కూడా మనం పంచుకోవాలి. అలా మన సహకారతత్వాన్ని అలవాటు చేసుకోవాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఓ మంచి మాట పౌలు గారు చూపిస్తున్నారు. ముగించుకుందాం ఈ మాటతో. మనము మేలు చేయటి యందు విసుక్కయుందము, మనం అలయక మేలు చేసి మేనని తగిన కాలం అందు పంట కోతాము. మనం మేలు చేయటి యందు విసుక్కు ఉండాలి. ఈరోజు అండి చాలా మంది ఎవరైనా మనకి కంట కనిపిస్తే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి, బట్టలు అనుకున్న బట్టలు ఇవ్వండి. నిజంగా మనకున్న పరిస్థితులు అలాగుంటే మీరేం ఆలోచిస్తారు? నాకు ఎవరైనా తిండి పెడతారా, నాకు ఎవరైనా బట్టలు ఇస్తే ఎదురు చూస్తారు లేదా? ఎప్పుడు ఒకరి దగ్గర నుంచి మనం తీసుకుని కానీ మనం తిరిగి పెట్టాలని మీకు స్పృహ లేదా? దేవుడు మీకు ఇస్తున్నాడు, లేకపోతే మీకు మీరుగా దేవుడి యొద్ద నుండి సంపాదించుకుంటున్నాడు. ఏ విధంగా చేతనే దేవుడు మీకు ఇచ్చింది, అది మీ ఒక్కడికి కాదు, మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పంచుకోవాలి. ఇలా పంచుకోవడమే మేలు చేయటం. మనము మేలు చేయటం విసుక్కయుందము, మనం అలయక మేలు చేసేస్తున్నా తగిన కాలం అందు పంట కోతము. మనం అలయక మేలు చేస్తే అలసిపోక, అంటే అందరికి ఏం కావస్తుందో పంచి పెడతా ఉంటే, ఇస్తూ ఉంటే ఖచ్చితంగా తగిన కాలం ముందు నువ్వు పంట కోస్తావు. దేవుడు తగిన కాలం ముందు నిన్ను ఆశీర్వదించినని ద్వితీయోపదేశ కాండం నుంచి 15వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకున్నాం. సోదర సోదరి మళ్ళారా, ఇక 10 వచనం చూడండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల అందరి మనుషులందరి ఎడల చేయాలి. ఈ లాక్డౌన్ టైంలో మీరు ఎంత మందికి మీరు నిజంగా ఆహారం పెట్టారు? మీరు ఎంత మందికి వారి బాధల్ని పోగొట్టడానికి ప్రయత్నం చేశారు? మీరు ఎంతమంది కన్నీరు తోడడానికి ప్రయత్నం చేశారు?
మీరు ఎంతమంది బ్రతుకులకు ధైర్యాన్ని ఇచ్చారు. నీకున్న కొద్దిపాటి కొంతమందికి పెట్టి నువ్వెందరికి ధైర్యాన్ని కల్పించు. నా దగ్గర ఏం లేదు నువ్వు అనుకో, నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉంటే నీ ఇద్దరు కదని అనుకో, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీకు ఇవ్వాలన్న మనసు ఉంటే నీ దగ్గర ఉన్న ₹1 అయినా చాలు. 100 ఇవ్వాలని మనసు లేనప్పుడు నీ దగ్గర ₹1000 ఉన్నా 10,000 ఉన్నా నా దగ్గర నువ్వు ఏం సరిపోతాయని లెక్కలేసుకుని కూర్చుంటావు. నీకు ఇచ్చే మనసు కావాలి. అలా ఇచ్చే మనసు ఎలాగుందో చూడండి. మాసిదోనియ వారిని మనం పరిశీలించాం. వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించిందని సాక్ష్యం చెప్పాలి. నీ గురించి కూడా సాక్ష్యం చెప్పాలి. మిగతా వారందరూ నీ గురించి కూడా గొప్పగా సాక్ష్యం చెప్పాలి. యేసు భేద విధురాలు కానుకొని గురించి సాక్ష్యం చెప్పినట్టు నీ గురించి కూడా దేవుడు దూతలు ఎదుటి చెప్పగలగాలి. నీ గురించి నీ చుట్టూ ఉన్న వారందరూ చెప్పగలగాలి. నేను నా సహోదరులు చెప్తే చాలా మంది అండి ఎవరు కూడా స్పందించి చాలా బాధేసిందండి. ఇదిగో మీలో ఉన్న ఈ లోపాన్ని ఎక్కడైనా సరిదిద్దుకోండి. ఎంతకాలం తింటారండి? ఎంతకాలం తింటాం? తిని ఒకరోజు గోతులకు పోవడానికి లేదు, తినడానికి దాచుకునేదంటూ నువ్వు పోతావు. ధనవంతుడు దగ్గరన్నాడు, వెర్రివాడా ఇది రాత్రి నీ ప్రాణం నడుచున్నాను సంపాదించు ఎవడివి అన్నాడు. ఎవని మగును అన్నాడు. సో కనుక మార్చుకుంటే కాస్త ఆలోచన దేవుడికి ఇష్టంగా మారండి. మరీ అంత స్వార్థం పనికిరాదండి. స్వార్థాన్ని విడనాడండి. ప్రభువుకి ఇష్టలుగా జీవించండి. పరలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. యేసుప్రభువు నమ్ముకుంది అందుకే కదండి. యేసుక్రీస్తు దగ్గరికి అందుకే కదండి వచ్చినాం. దయచేసి మీకు 2 చేతులు పెట్టి వందనాలు చెప్తున్నాను. దయచేసి మారండి. ఆకలితో ఉన్నోడి కోసం ఏదైనా చేద్దామంటే సంఘం అంతా కలిసి ముందుకు రండి. మన ఇంట్లో తిండి దేవుడు దైవంలో వచ్చింది. ఆ దేవుడు మిగతా వరకు పెట్టమని కొంచెం పెట్టినప్పుడు ఆ కొంచెం తీసి పెడితే ఎంత బాగుంటుందండి. ఏలియా గారికి సారీపతని విధవరాలు తనకున్న దాంట్లో కొంచెం పెట్టినందుకు ఆ కరువు కాలం అంతా పోషించబడింది కదా. నీ జీవితకాలం అంతా పోషించబడాలంటే నువ్వు ఎప్పుడైతే ఇచ్చే మనసు ఉంటుందో ఎదుటివాడికి, అలా అందరికి కూడా పెట్టగలిగే మనసు ఉన్నప్పుడు నీవు కూడా నిత్యం పోషించబడతావు. నిత్యం నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. లేదంటే చాలా కష్టం సహోదరుడా. సో గలతీ పత్రిక చెప్తున్నమాట అంటే సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషంగా విశ్వాస గృహము చేరిన వారిని ఎడల, అంటే విశ్వాస గృహం అంటే సంఘమునకు చేరిన వారిని ఎడల మేలు చేయదము అన్నాడు. చెయ్యండి. దేవుడు అన్ని ఆహారాన్ని నేల మీద వేయమన్నాడు. అలా వేస్తే ధన్యుడు అంటున్నాడు. అది వృధా కాదు సుమా. అంటే పేదలైన వారికి ఇవ్వండి. నేల మీద ఆహారం వేస్తే కొన్ని దినాలైన తర్వాత చూస్తాం, విత్తనాలు విత్తితే నీటిలోని కొన్ని దినాలైన తర్వాత ఎలాగైతే పైకి లేచి దాని నుంచి పంట తింటావో, అలాగే నువ్వు ప్రజలకి ఏదైనా ఒక సహాయం చేయగలిగితే, ఆకలి దప్పులు తీర్చగలిగితే దేవుడు నీకు కూడా తగిన కాలం మందు నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను ఇచ్చిస్తాడు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుడికి ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వైనా అన్యాయస్తుడు అయిపోతాను. ఆయన పేరు చెప్పుకొని ఆయన దేవుడిని దీవించాడు, దేవుడిని ఆశీర్వదించి చెప్పుకుంటూ ఒక సేవకుడుగా, ఒక విశ్వాసిగా నీకు వచ్చిన సంపదను చూసి సంతోషిస్తూ ఎదుటి వాడికి పెట్టగా వాడు ఆకలితో చచ్చిపోయినా, వాడికి చెలికి గింజుకున్నా నువ్వు పట్టించుకోకుండా ఉంటున్నావు. దేవుడు పేరు చెప్పి నువ్వు అన్యాయం చేసుకుంటున్నావు. నువ్వు అన్యాయం చేసుకున్నా, దేవుడు అన్యాయం చేసినట్టున్నావు. నీకు ఏదైనా కోల్పోతే, నీ ఇంటి వారిని, నీ ఉద్యోగాన్ని, నీ ఇంటిని, మరొకటి ఏదైనా నువ్వు ప్రేమించింది కోల్పోతే దేవుడు నాకు అన్యాయం చేసినట్టు తప్పు. నువ్వు అన్యాయం చేసి దేవుడు అన్యాయస్తుడు చాలా తప్పు. నువ్వు మారాలి. నీకు ఇచ్చింది 10 మందికి పెట్టి సంతోషించు. నిన్ను కూడా దేవుడు కష్టకాలం గుర్తు చేసుకుంటాడు, కాపాడతాడు. నీ ఆహారాన్ని దేవుడు చెప్పినట్టుగా ఆహారాన్ని నేల మీద వేయము, ఆకలి ఉన్నవాడికి పెట్టు. నేల మీద వేయము, ఆకలి ఉన్నవాడికి పెట్టడమే. నేల మీద వేయడం అంటే ఆకలి ఉన్నవాడికి పెట్టడం. అలా పెడితేనే కొన్ని దినాలు అయిన తర్వాత నువ్వు దాని పంట చూస్తావు, నువ్వు మేలు పొందుకుంటావు. అలా లేకపోతే మేలు కాదు కదా. నీలాంటి కఠినాత్మలకి, కసాయిలకి, నీలాంటి నిజంగా మానవత్వం లేని వారందరికీ కూడా ప్రతి వాడికి వేదనకరమైన చోటి కరెక్ట్ స్థలం. అక్కడ పోతారు. అక్కడ పోకుండా ఉంటారా? మారుతారా? ప్రేమ చూపిస్తారా? దేవుడు నీకు ఇచ్చిందని 10 మందితో పంచుకోవడం ట్రై చేస్తారు. ఆలోచించండి. ప్రేమ కలిగి ఉంటాం. విశ్వాస గృహం చేరిన వల్ల, మరి విశేషంగా విశ్వాస గృహం చేరిన వల్ల అలాగే మేలు చేద్దాం అండి. మనం మేలు చేయడం విసక్క అందరి ఏళ్ళ మనం మేలు చేయడం ప్రయత్నించేద్దాం. తగిన కాలం మంది పంట కోయడానికి, నీ బ్రతుకుని పంట పండించుకోవడానికి ఇదే గొప్ప అవకాశం. నీకున్నది ఆహారాన్ని నేల వేది వేయమంటే పేదలకు పంచిపెట్టాం.
నాకే లేదనుకో, నీకు పెట్టే మనసు లేదు కాబట్టి అలాంటి దొంగ మాట మాట్లాడతాం. నీకు పెట్టే మనసు ఉంటే నీకు కలిగిన కొంచెం వేసి ఇతరులు పడతావు, ఖచ్చితంగా దేవునికి పాత్రలు అవుతావు. మీరు అలా దేవునికి పాత్రలు కావాలని ఆశిస్తూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన తండ్రి, ఈ మాటలోనే మీ పిల్లలందరినీ కూడా కాపాడండి. యేసునామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడింది మనందరినీ కాపాడును గాక. ఆమేన్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి మాటలు చేరువేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాల్ని, అలాగే లైక్ చేయండి. ఇంకా అనేక కార్యక్రమాలని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.